మహాకవి కాళోజీ జయంతి సందర్భంగా నేతలు ఘన నివాళులర్పించారు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ సేవలను కొనియాడారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి ప్రజా ఉద్యమాలకు కాళోజీ ఊపిరిలూదారని అన్నారు. గత ప్రభుత్వంలో కవులకు సరైన గుర్తింపు దక్కలేదన్నారు రచయితలు. ఈ ఏడాది కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమిల భాస్కర్ రావుకు పురస్కారం అందజేశారు. కాళోజీ 110వ జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాళోజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ కాళోజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలతో పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలను కొనియాడారు రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం పద్మవిభూషణ్ కాళోజీ అని కొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ యాసకు భాషకు జీవం పోసి ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ మానవతా విలువలు అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మంత్రి. మరి ప్రజాకవి కావడానికి ప్రజల సమస్యలు తెలిసి ఉన్నటువంటి కష్టాలు తెలిసి ఉంటేనే ప్రజాకవి. మరి అలాంటి సామాన్య ప్రజల ధిక్కార స్వరం కాళోజీ గారు ప్రజాకవి. ఒక గొప్ప తత్వవేత్త కూడా. ఈనాడు కాదు, ఆనాడు స్వాతంత్రం రాకపూర్వం కూడా కాళోజీ గారు ఆనాటి దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో కూడా భూమిక పోషించి. గత ప్రభుత్వంలో కవులకు గుర్తింపు లేదన్నారు ప్రముఖ కవి అందశ్రీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత రవీంద్ర భారతిలో తొలి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. సావు నీది బతుకంతా తెలంగాణదని పోరాడిన మహా వ్యక్తి అన్నారు. నన్ను రవీంద్ర భారతి గవర్నమెంట్ నేపథ్యములో రాష్ట్రము సిద్ధించిన తర్వాత నేనొచ్చిన మొట్టమొదటి సభ ఇది. మొట్టమొదటిసారి అంటే గవర్నమెంట్ పిలిచిన సభ. పుట్టుక నీది, సావు నీది, బతుకంతా నా తెలంగాణది అని. కవులు కళాకారులకు దార్శనికుడు ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు వరంగల్ ఎంపీ కావ్య. తెలంగాణ భాషా పరిరక్షణ కృషి చేయడమే గాక కవితలు రచనలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి ఎంపీ కావ్యతో పాటు కలెక్టర్లు, ప్రజాకవి కుటుంబీకులు ఘన నివాళులర్పించారు. మనం సమాజం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, అన్యాయం జరిగిన చోట ఎలా ఎదిరించాలి అని చెప్పాడు. చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంత సమాజానిది అని నినదించిన ప్రజాకవి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ కాళోజీ గారు చెప్పడమే కాకుండా తన జీవితం అంతా కూడా చేసి చూపించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు బీఆర్ఎస్ భవన్లో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాళోజీకి సరైన గౌరవం దక్కిందన్నారు బీఆర్ఎస్ నేతలు. కాళోజీ మరణించిన తర్వాత ఆయన స్మారకం కడతామని 300 గజాల జాగడితే కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఇవాళ 1500 మంది పట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కాళోజీ పేరు మీద అక్కడ నిర్మాణం అయిందంటే ఆ ఘనత కేసీఆర్ గారిది. మనం కాళోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకోవటం, నియంతృత్వాన్ని ఎదిరించటం. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని కొనియాడారు నేతలు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నా కారాధ్యుడు అని సగర్వంగా ప్రకటించారు కాళోజీ అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమమే ఊపిరిగా జీవించిన నారాయణరావుకు ఊరు వాడన ఘన నివాళులర్పించారు.